నేను కూడా మనవి చేసుకుంటున్నా, ఈ శిబిరం అలాగే కంటిన్యూ అయితే నేను కూడా అమరావతి కూర్చోడానికి రెడీగా ఉన్నానని చెప్పి నేను ప్రాణం పోయినా నాకు చింత లేదు. కానీ నేను చనిపోతే ఒకవేళ నా ఆదాయాలంతా నలుగురికి పంచిపెట్టండి, కళ్ళు ఒకరికి పంచండి, నా గుండెని వేరేకి పంచండి, నా లివర్ని పంచండి, కిడ్నీ కూడా పంచండి. అలాంటి సందర్భం వస్తే నేను అన్నిటికీ త్యాగం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. నేను తప్పకుండా శిబిరంలో నిరాదీక్ష కూర్చుంటా, అవసరమైనప్పుడు అందరూ కలిసాము, లాస్ట్కి ఇక కాదు అన్నప్పుడు నేనే అమాదీక్ష కూర్చుంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం సోదరులకు సోదరిమణులకు పత్రికా విలేకరులకు మా హమాలి సంఘం సభ్యులకు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి వారికి అందరికీ పేరున నా నమస్కారం చెబుతూ సెలవు తీసుకుంటాను. గుడ్ న్యూస్ ఏమంటే నిన్న మన టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు కేస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామంజల్ గారు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి జిల్లా విషయం ప్రస్తావించగా వారు ఇంకా మనకు ఛాన్స్ ఉందనే విధంగా కనబడింది మనకు ఛాన్స్. మరి కేసీ రామంజల్ గారికి ఆంధ్ర జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన మండలం నియోజకవర్గంలో కూడా సిపి నాయకులు ఆంధ్ర జిల్లా కోసము అక్కడున్న తహసీల్దార్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సిపి నాయకులకు ధన్యవాదాలు తెలుస్తున్నాము. రాబోయే రోజుల్లో ఉద్యమం ప్రతి ఊరికి చేరుకొని ఖచ్చితంగా మరో 20 రోజుల్లో జిల్లా సాధిస్తాం తెలియజేసుకుంటున్నాము. రేపు ఉదయం 11 గంటలకు ర్యాలీ ఉంటుంది మున్సిపల్ ఆఫీస్ నుంచి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక గంట సేపు తీసి, ఎందుకంటే ఎక్కడెక్కడ మనం అంటికి కూడా టైం వేస్ట్ చేస్తుంటాము. మన ఆదరణ బాధ్యత మన పిల్లల భవిష్యత్తు కోసము రేపు ఉదయం 11 గంటలకు అందరూ మున్సిపాలిటీకి రావాలని కోరుకుంటున్నాము. ఇక రాబోయే రోజుల్లో పెద్దల అండతో ఖచ్చితంగా మరి ప్రకాష్ జైన్ గారు మాకు ముందు నుంచి అండగా ఉన్నారు. వారు కూడా ఈ ఉద్యమాన్ని ఉద్దేశించి